అలాగే ప్రజెంట్ అయితే కుమార పర్వతం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే కంప్లీట్ ప్లాస్టిక్ బ్యాన్ అనమాట. ప్రతి ఒక్కటి మనం తీసుకెళ్ళే బిస్కెట్ ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్, ఈవెన్ వాటర్ బాటిల్ కూడా మనకి ఎలో చేయరు ఇక్కడ. మనం ఏం చేయాలంటే అప్పుడు ఇక్కడ అది మనం వెళ్ళాల్సిన స్పాట్ అటు సైడ్. సో అయితే ఇక్కడ ఒక షాప్ ఉంది కదా, ఈ షాప్లో ఏంటంటే వాళ్ళు 200, 300 అట్లా డిపాజిట్ చేసుకొని వాటర్ బాటిల్ కూడా ఇక వెనక ఉంది కనిపిస్తుంది కదా, తర్వాత చూపిస్తా. స్టీల్ వాటర్ బాటిల్ ఇస్తున్నారు, అందులో వాటర్ మనం పోసుకొని చిప్స్, బిస్కెట్ ప్యాకెట్ అవన్నీ ఓపెన్ చేసి పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో మనం ప్యాక్ చేసుకొని అందులో పెట్టుకొని మాత్రమే వెళ్ళాలి. కంప్లీట్ ప్లాస్టిక్ బ్యాన్ అనమాట. వీళ్ళు మళ్ళీ చెక్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ చెక్ చేసి పేపర్లో ప్యాక్ చేయమన్నారు, వాటర్ బాటిల్ తీసేయమన్నారు. సో వాటర్ బాటిల్ అదన్నీ డిపాజిట్ చేసి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నారు. కనిపిస్తుందా మీకు? ఎలక్ట్రిక్ ఫెన్స్ అంట ఇదంతా. ఇది సైడ్ కూడా ఉంది. మేబీ ఫారెస్ట్ రోడ్ మొత్తం ఉండొచ్చు. కుమార పర్వత ట్రెక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఉంది పెద్ద ఫారెస్ట్ ఇటు చూడండి. ఏం చూస్తున్నాం? అడవి చాలా పెద్దది. మనం చాలా దూరం, ఆల్మోస్ట్ ఎంత 24 28 కిలోమీటర్స్. 14 వెళ్ళడం ట్రెక్కింగ్, 14 దిగటం 14 కిలోమీటర్స్, మొత్తం 28 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. ఈరోజు టైం ఇప్పుడు ఎంత అయింది? 7 అవుతుంది. టైం 7 అవుతుంది. మేము మార్నింగ్ 5:30, 6 లోపల వచ్చేసాం ఇక్కడికి. ఎందుకంటే చాలా లాంగ్ కదా, ఎర్లీ 7 వరకు అందరూ స్టార్ట్ అయిపోతారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, మనం 1 డే ముందు బుక్ చేసుకోవాలి ఇది కుమార పర్వత ట్రెక్కింగ్ రావడానికి. అయితే మేము 7 వల్ల వచ్చేసాము. ఇక్కడికి ఏంటంటే పోర్టల్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పోర్టల్లో టికెట్ అనేది మనం చూపించాలి. కానీ అటు ఆ పోర్టల్ పాస్వర్డ్ మేము మర్చిపోయినాం. మీరు ఎవరన్నా ముందు బుక్ చేసుకున్న వాళ్ళు ఆ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అయితే ఆ పోర్టల్ పాస్వర్డ్ అయినా గుర్తుంచుకోండి. సో అదే ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది మాకు అక్కడనే. లేకపోతే ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను. రూట్ చూపిస్తా చూడండి. ఇది రూటు. మళ్ళీ చేయి చెగుద్ది. 3 కిలోమీటర్స్ చాలా హైకింగ్ ఉంటుంది అన్నట్టు. ఇది చాలా కష్టపడి ఎక్కాలి. యాక్చువల్గా ఇవాళ వెదర్ చాలా కూల్గా ఉంది. కాకపోతే మనం ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎంత కూల్గా ఉన్నా కానీ మనం అది ఫీల్ అవ్వలేము అన్నట్టు. ఇక్కడ ఫారెస్ట్ లొకేషన్స్ కానీ, పైన మంచు తుప్పర్లో మధ్యలో మా ట్రెక్కింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఎక్కి వచ్చి కలిసిపోయాను. ప్రతి దగ్గర ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటున్నాయి, కానీ ఆ బోర్డు ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే తెలియట్లేదు. 12.5 కిలోమీటర్స్ అంట బేస్ క్యాంప్. అంటే మేము ఇంకా 12.5 పైకి వెళ్ళాలా ఏంటో అర్థం కావట్లేదు. ఇది 12 కాదు, సారీ 2 అంటే ఓకే 2.5 కిలోమీటర్స్ వచ్చినట్టు ఉన్నాం మనం. అది ఫారెస్ట్ సన్న దారి చూసారా అంత బాగుందో. వంశీ చూడండి. వంశీ ఏమైంది, ఎలా ఉంది చెప్పు? ట్రెక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. డిఫికల్టీ కూడా బాగా ఉంటుంది అన్నట్లు. ఇప్పటికీ మేము మహా అయితే 2.5 కిలోమీటర్స్ వచ్చాము. ఫుల్ స్టీప్ ఉంటుంది, వెళ్ళే కొందికి హైట్ పెరుగుతుంది అనమాట. ట్రెక్ మొత్తాన్ని మనకి డివైడ్ చేస్తారు, డిఫికల్టీ, మోడరేట్ టు ఈజీ లెవెల్ అని చెప్పేసి కొన్ని అవర్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మనకి ఎగ్జాక్ట్గా టైం పడుతుంది. ఫారెస్ట్ రూట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా భీమాస్ రాక్ ఎన్ని కిలోమీటర్స్ అనమా? అక్కడ వాటర్ ఫాల్ ఏదో ఉంటుంది కదా, ఇంకో 1.5 వెళ్ళాలి ఇది నాకు తెలిసి. ఎంత పెద్దగా ఉంది అసలు చెట్టు. 2 సంవత్సరాలు చూడండి.
దానికి కొన్ని వందల వేల సంవత్సరాలు ఉండుంటాయి. 100 కన్ఫర్మ్ అన్న, 100 కన్నా ఎక్కువే ఉండొచ్చు, చెప్పలేం. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. చెమటలు కారిపోతున్నాయి. మనకి మొత్తం కూల్ ఉన్న వెదర్ అంతా కూల్ ఉన్నా సరే మనం కొండ ఎక్కుతూ ఉంటాం కదా, స్ట్రెయిన్ అయిపోతుంటాం, దానివల్ల చెమటలు వస్తూనే ఉంటాయి. చల్లటి గాలి అయితే వస్తుంది. యాక్చువల్లీ we came from Mangalore after writing an exam. We came here. I thought you are not alone. Maybe you are waiting for your friend or right. You need some water. Actually, waterfall is there, right? We can. Water is available there. So much of water. Can you say hi to your YouTube channel? Hi, What's Your name? Madhu. Please say subscribe, share, like. Actually, you are feeling shy, right? Yeah, I understood. Actually, we have to pack even biscuits also in paper only. Yes. They Yeah. even not given the ORS also. Yeah. They were not given the ORS. One? Also. Udra. Yeah, someone said that one camp is there like butter house. బటర్ Butter money. Butter money, butter house. Not. బటర్ హౌస్. Actually, maybe you are hungry. Even Not but. hungry, but one of my friend went there. I can sit there, he told. Okay. That I was walking till here. Okay. You have. Complete. Okay. He is also first trekking. Mine is also first trekking. Okay. We have done 4-5 trekking. Even though we had experience, we are feeling the same thing what you are feeling now. I'm feeling exhausted, sleepy, dizzy, whatever. So much emotions. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం అంతే. పని అయిపోయింది 3 కిలోమీటర్స్కే. ఇది ఫస్ట్ మాత్రం చాలా టఫెస్ట్ పార్ట్ అన్నట్టు, అసలు ఎక్కలేకపోతున్నాం. చూసారా, ఇదంతా ఇంకా చాలా కిందకు ఉంది. అక్కడ నుంచి ఫ్రంట్ రూట్ చూడండి ఎలా ఉందో. ట్రెక్ చేసేటప్పుడు మనకి బాగా మైనస్ పాయింట్ ఏంటంటే వాటర్ బాగా తాగాలనిపిస్తుంది అనమాట. కింద ఏమైందంటే మేము 2 లీటర్స్ 2.5 తీసుకున్నాం. 3 లీటర్స్, ఒక 2 లీటర్స్ బాటిల్, 1 లీటర్ బాటిల్. ప్లాస్టిక్ బాటిల్ ఎలా లేకపోవడంతో స్టీల్ బాటిల్లో నింపేసరికి అవి మహా అయితే 1 లీటర్ అయ్యాయి. మేము 1 లీటర్ తాగేసాం. ఇప్పుడు వాటర్ అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ వాటర్ మాకు ఎక్కడ దొరుకుతాయో తెలీదు, వెళ్తానే ఉన్నాం అన్నట్టు. స్టంట్ అనమాట. బటర్ మనీ దగ్గర వాటర్ ఉంటాయి అన్నారు. హోప్ కొంచెం ఆస్తూ ఉండాలి దొరకాలని, అంతే. చూడాలి ఉంటాయా ఉండవా అని. ఈ రూట్లో ఏందో అటు రూటు. స్టార్టింగ్ చాలా టఫ్ అంది, కానీ ఇంకొంచెం ముందుకెళ్ళాక ప్లేన్ సర్ఫేస్ వస్తుంది. సో అక్కడ వరకు మనం కష్టపడి ఎక్కాల్సిందే. చలో పోదాం. వంశీ గారు కూర్చున్నాడు అప్పుడే. వంశీ ఏమైరా? చాలా ఎగ్జైటింగ్ ఉంది, చాలా టైర్డ్గా కూడా ఉంది, చాలా స్ట్రెంత్ కావాలి. ఇంకా వెళ్ళటం 14, రావటం 14 కాబట్టి ఇంకా మేము స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాము. గిరిగద్దె అంటే మనకి ఫుల్ హైక్ ఉంటుంది అన్నట్లు. అది ఎక్కేలోపు మనకి దోల తీరిపోద్ది. ఇంకా రెస్ట్ తీసుకుంటా వెళ్తా అలా జర్నీ కొనసాగించాలి. అటు చూడండి, ట్రెక్ రూట్ మొత్తం అట్లుందా. చిన్న సందు ఇట్లా వచ్చాం అన్నట్టు. సుబ్రహ్మణ్యేశ్వర బేస్ క్యాంప్ అంట. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉందంట. రూట్ మాత్రం
చాలా బాగుంది. కానీ మనం ఆగి వెళ్ళేంత టైం మనకు ఉండదు. ఎందుకంటే ఒకటే రోజులో 28 కిలోమీటర్స్ వెళ్ళి ఎక్కి వచ్చేయాలి. పైన క్యాంప్ వేసుకోవడానికి కానీ స్టేకి కానీ ఎలాంటి ఆప్షన్ లేదు. ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ 2 days ట్రెక్ ఉండేది ఇది. ఎందుకంటే 1 day పైకి ఎక్కడం, అప్పుడు టెంట్స్ అవి ఎలా ఉండేవి. అక్కడ పైన కూడా క్యాంపింగ్ ఫెసిలిటీ ఉండేది. మనం మనీ ఇస్తే క్యాంపు టెంట్ వేసుకోవడం ఇట్లా. సో కొన్ని రూల్స్ చేంజ్ చేశారు. ఒకటే రోజు వెళ్ళాలి, వచ్చేయాలి. దేర్ ఇస్ నో ఎనీ అదర్ ఆప్షన్. 1 day ట్రెక్ కంప్లీట్ చేయాలి. మనం కనుక ఇదే రూట్లో రాలేకపోతే ఎక్కిన తర్వాత కుమారపర్వత పీక్, పుష్పగిరి అంటారు, అక్కడ నుంచి బీడేలి రూట్ వేరే ఉంటుంది అన్నట్టు. అక్కడ జస్ట్ 7 kilometers కిందకి దిగితే మనం కొండకి అటు సైడ్ వెళ్తాం. ఇది పెద్ద కొండ కదా, ఈ సైడ్ ఉన్నాం మనం. ఇదే రూటు, కుక్కే ఒక రూటు, కుక్కే టు బిడాలి ఇంకో రూటు. అక్కడికి ఎక్కి మనకి ఎక్కడం కంటే దిగటం కొంచెం టఫెస్ట్ పార్ట్ అన్నట్టు. చాలా కష్టంగా ఉంటుంది దిగేటప్పుడు. సో అందుకని మన బాడీలో ఓపికను బట్టి మనం బిడేలి ప్లాన్ చేసుకోవచ్చు. ఇటు నుండి వచ్చాం అనమాట. కొంచెం బ్రేకులు తీసుకొని, వాటర్ కూడా అయిపోయినాయి మా దగ్గర ఉన్నవి. 1 లీటరే కదా, అవి చాలా జాగ్రత్తగా తాగానమాట. ఫారెస్ట్ అదిరిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇక్కడ బోర్డు ఉంది, కుమారపర్వత పీక్ 9 kilometers. ఇంకా 9 kilometers వెళ్తే కుమారపర్వత పీక్ వచ్చేస్తుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది, భీమా రాక్ అని. అవి మేబీ వేరే రూట్ ఏమన్నా వెళ్ళాలేమో. అంటే చాలామంది వచ్చారులే, కానీ ఫస్ట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. మేము కొంచెం వ్లాగ్ చేయటం, సో అట్లా కొంచెం రెస్ట్ తీసుకుంటూ వచ్చాం కాబట్టి ప్రస్తుతానికి ఎవరు లేరు, మేమిద్దరే ఉన్నాం ఇక్కడ. ఆ భీమా రాక్ సైడ్ వేరే రూట్ వెళ్ళాలనుకుంటా, అక్కడ వాటర్ ఫాల్స్ దొరుకుతాయి, కానీ దాటి వచ్చేసాం కదా, మనం మిస్ అయిపోయాం. బటర్ మనీ ఇంకా రాలేదు. మేము నార్మల్గా ఒక 5 kg బ్యాగ్ వేసుకొని ఎక్కడానికి కింద మీద అయిపోతున్నాం. అన్న 25 kg బ్యాగ్ వేసుకొని ఆరామ్సే ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాడు. ఏదైనా కెపాసిటీ అన్నట్టు. ఆ ప్లస్ వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా, సేమ్ రూటు. వాళ్ళకి మనం పోటీ చెప్పాలంటే మాకంటే ముందు అన్న వెళ్తున్నాడు, మేము నడవలేకపోతున్నాం. అనమా సన్లైట్ ఇప్పుడు వచ్చిందనమా. ఇప్పుడు వరకు మాకు సన్లైటే కనిపించలేదు ఇప్పుడు వరకు. అతను చూడండి ఎంత దూరం వెళ్ళిపోయాడో, కనిపిస్తున్నాడా? మేము ఆయన వెనకే వచ్చాం, అలసిపోయినాం. వంశీగాడు పడిపోయిండు. 25 kgs బస్తా అని తల మీద పెట్టుకొని ఆరామ్సే వెళ్ళిపోతుండో. మామూలు విషయం కదా అది. అక్కడ ఆగను కూడా ఆగట్లేదు, ఎక్కడ ఆగట్లేదు. మళ్ళీ స్లోగా హడావిడి లేకుండా ప్రశాంతంగా నిదానంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలాసేపు ఒక డీప్ ఫారెస్ట్లో నడుచుకుంటూ వచ్చాం. ఇంతసేపు ఆల్మోస్ట్ ఒక 5 kilometers నడుచుకుంటూ వచ్చుంటాం. మొత్తం ఫారెస్ట్, ఎటు చూసిన చెట్లే. ఈ చిన్న సందు రోడ్డు తప్ప మొత్తం చెట్లే ఉన్నాయి. ఇప్పటివరకు మీరు చూశారు కదా. సో ఇంత దూరం వచ్చిన తర్వాత మేము ఒక కొండ పైకి వచ్చినాం. ఎదురుగా కొండలన్నీ కనిపిస్తున్నాయి. అదిగోండి అక్కడ ఒక కొండ కనిపిస్తుంది. మనం ఇంకా బటర్ మనీ దగ్గరికి అయితే రీచ్ అవ్వలేదు. అక్కడికి వెళ్తే మనకు కొంచెం వాటర్
తినడానికి ఏమైనా ఫుడ్ దొరికే ఛాన్సెస్ ఉంది. ఒక్క కొండకి మాకు అల్లాడిపోయింది, ఇంకా 2 ఉన్నాయి, శేషగిరి, పుష్పగిరి, అదే కుమార పర్వతం 2 ఉన్నాయి. మరి చూద్దాం. వంశీ ఆయన చూడు, బత్తాయి ఎత్తుకున్నా ఆయనేనా? ఊరే ఆయనేరా. వా అక్కడ అది గదిగో, వాము అంత దూరం వెళ్ళిపోయాడు ఆయన. కనిపిస్తుంది కదా బస్తా ఎత్తుకొని మా ముందు నడిచిన ఆయన. అసలు నాన్ స్టాప్గా వెళ్ళిపోతానే ఉన్నాడు. అది చూడండి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు. ఇక్కడెక్కడ అదంతా ఎక్కాలి. అంటే పట్టరమనే అది కూడా అది దాటిన తర్వాత అనుకుంటారా? పట్టరమనే దాటిన తర్వాత మరి ఆయన అక్కడికే. ఓ బటర్మనీ అంటే దగ్గరకు వచ్చేసిందేమో అనుకున్నాం. అయ్యా ఆ కొండ ఇప్పుడు దిగుతున్నాం కదా, ఇది ఒక కొండ, ఇది దిగుతున్నాం మేము, ఇది దిగి మళ్ళీ ఆ కొండ ఎక్కాలి. బటర్మనీ అంటే ఆ కొండ ఎక్కిన తర్వాత అయి ఉండొచ్చు. వాటర్ లేవు, వాటర్ మిస్ అయితే అల్లాడిపోతారు బాబు. అసలు ఇప్పటికే వాటర్ దారుణంగా అవుతున్నాయి. ఏమన్నా వాటర్ ఫాల్స్ ఉంటాయి దొరుకుతాయి అనుకున్నాం. అది మనం ఎక్కడో మిస్ అయ్యామరా. వాటర్ ఫాల్స్ ఎక్కడో మిస్ అయ్యాను. అంటే ఒక దగ్గర మాకు సౌండ్ వినిపించింది, వాటర్ ఫాల్ సౌండ్. అంటే ముందు వెళ్ళినా కొద్ది ఉంటుందేమో, అందరూ ఉంటారు కదా అనుకున్నాం, కానీ అక్కడే ఆడో మిస్ అయిపోయింది. అది మేబీ వేరే రూట్ నుంచి అనమాట. వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ అయితే వినిపించింది, మేము అంతగా కేర్ చేయలేదు, వచ్చేసాం. ఇప్పుడైతే వాటర్ లేవు, చూద్దాం, తప్పదు, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాతే వాటర్ తాగాలి. 5 చెక్ పాయింట్ 10:30 లోపల రీచ్ అవ్వకపోతే అలౌ చేయరు. అండ్ కింద అన్నారు 10:30 తర్వాత అలౌ చేయరండి. ఇంకో 1/2 కిలోమీటర్ బ్యాగ్ వేసుకో. ఎవరైనా వచ్చారా? ముందు వెళ్ళిపోయారా? ఎవరైనా బట్టలు ఇప్పుకొని ఎవరైనా వెళ్ళారా? మీ బ్యాచేనా? ఎంతసేపు అయింది వాళ్ళు వెళ్ళి? 5 minutes అవుతుంది. ఫైటర్స్ మీ బ్యాచేనా వాళ్ళు? వెళ్ళారు. సో ఇప్పుడే ఒక న్యూస్ అయితే తెలిసింది, 10:30 వరకు ఆ బటర్మనీ దగ్గర రీచ్ అవ్వకపోతే అక్కడ నుంచి ఎలో చేయరంట. ఇప్పుడు టైము 10 అవుతుంది. ఇప్పుడు ఒక పాయింట్కి అయితే మేము రీచ్ అయ్యాను. 15 minutes ఉంటుంది. 15 minutes ఉందా? ఇక్కడ ఒక బోర్డు ఉంది, పుష్పగిరి అని ఒక బోర్డు ఉంది. ఇది 1972లో పెట్టారంట. ఇది పుష్పగిరి, ధన్యవాద్. అది మనకు కన్నడ అయినా కొంచెం తెలుగు అర్థమవుతుంది. సో మీకు ఒక పాయింట్ చూపిస్తాం. ఇందాక ఒక దగ్గర ఉండి నేను ఒక పర్సన్ చూపించా కదా, ఇక్కడే అతను ఇక్కడే ఉన్నాడు. మేముందేమో ఈ ఏరియాలో ఉండి చూపించాం. ఇప్పుడు వచ్చేసాం అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత వ్యూ చూడండి ఎలా ఉందో, మామూలుగా లేవు. ఇవన్నీ ఫాగీ క్లౌడ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో కొండలు. అది మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ అయితే అది ఎక్కాలి, అది మెయిన్. చూసారా అది ఇక్కోండి, అక్కడ వరకు మనం వెళ్ళాల్సింది. సో టైం లేదు, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాం. ఇప్పుడే తెలిసింది. బట్ మనం ఇంకొక హాఫ్ కిలోమీటర్, నాకు తెలిసి 1/2 కిలోమీటర్ కూడా ఉండదేమో. చాలా దగ్గరకు వచ్చాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 5 to 10 minutes అలా రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోవాలి. అక్కడికి రీచ్ అవ్వకపోతే మళ్ళీ ఎలో చేయరు అంటున్నారు. ఆ చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ. రూట్ జనాలు కనిపిస్తున్నారు కదా, అది రూట్. ఈ బ్లాక్ కలర్ ఇట్లా ఉంది కదా, అది రూట్ అనమాట. అక్కడ కొండ ఎక్కినాం, మళ్ళీ దిగినాం, మళ్ళీ కొండ ఎక్కినాం. సో మళ్ళీ ఒక కొండకి కిందకి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా రూటు, ఇదంతా రూట్ వెళ్ళాలి. ఇట్లా వెళ్తే మనకి బట్టార్మణి అనే ఒక ప్లేస్ వస్తుంది. ఒక ఇల్లు అయితే ఉంటుంది అక్కడ. కొండ దిగుతున్నాం, చాలా లోపల కిందకు ఉంది. చూస్తున్నారు కదా వాటర్ ఫ్లోటింగ్ ఏరియా మొత్తం, రాళ్ళు, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అసలు ఇంత పెద్ద ఫారెస్ట్, ఇన్ని కొండల మధ్యలో ఒక ఇల్లు కట్టారంటే మామూలు విషయం కాదు అది. సో మనం బట్టార్మణి అనే ప్లేస్కి అయితే వచ్చినాం. ఇదే ఒక పెంకుటిల్లు ఉంది చూసారా,
ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ ఆగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది, మీకు ఫొటోస్ పెడతా. కాకపోతే 1 డే ముందే మనకి కాల్ చేసి వాళ్ళ నెంబర్లు ఇస్తారు, కాల్ చేసి చెప్పాలి. చెప్తే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు. ఇది కుక్ చేసే ప్లేస్ అనుకుంటా ఇదంతా. సో 2 పెంకుటిళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదొకటి. వీళ్ళు ఎంత డీప్ ఫారెస్ట్లో ఎట్లా ఉంటున్నారో కానీ, అంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది నాకు తెలిసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ అయితే దొరుకుతాయి మనకి. ఈ కొండలో ఈ వాటర్ పట్టుకొని తాగుతారు, అందరు తాగే వాటర్ ఇవే. సో ఇక్కడ మనం వాటర్ బాటిల్ ఫిల్ చేసుకొని అయితే వెళ్ళచ్చు. చూసినారు కదా అందరూ ఇక్కడే. ఎందుకంటే వాటర్ బాటిల్స్ మనకి ఎలా ఉండదు, కింద నుండి మోసుకొని రాలేము. సో అందరూ వచ్చి ఇక్కడే పట్టుకొని వెళ్తూ ఉంటారు. మనకు వాటర్ దొరికే స్పాటు స్టార్టింగ్లో వాటర్ తీసుకోవటం, ప్లస్ ఇక్కడ ఒకటి బటర్ మనీ అనే ప్లేసు, ముందు ఇంకో ప్లేస్లో ఇంకో దొరుకుతాయి. 2 స్పాట్లు మాత్రమే ఉంటాయి మనకు వాటర్ దొరికేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా బట్టర్ మనీ ఈ నెంబర్కి మీరు ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే కాల్ చేసి 1 డే బిఫోర్ కాల్ చేసి మాకు ఫుడ్ కావాలి ఇట్లా అని చెప్పుకోవచ్చు. It's crying there because of me. I did not drink any water, anything from morning 6 o'clock. Actually, we have some dates. Would you like to eat? I will. No, it's okay. I will go there only. I think they will take some time to cook also. Okay. లేదు ఉంటుందిరా, డేట్స్ కు నువ్వు తింటారు. Can I know your YouTube ID? వెయిట్ ఐ విల్ టెల్ యూ. దేర్ ఇస్ నో సిగ్నల్, నో నెట్వర్క్. At the rate, ఈమె వాళ్ళ హస్బెండ్ వచ్చారంట. 6 o'clock స్టార్ట్ అయ్యారు. అతనేమో ఫాస్ట్గా వెళ్ళిపోయాడంట. అంటే ఈమె నేను రాలేను వెళ్ళిపో అని చెప్పాడు. ఈమె ఇక్కడే ఉంది. మాకు అక్కడెక్కడో కనిపించింది స్టార్టింగ్లో. ఇప్పుడు మెల్లగా నడుచుకుంటే ఇక్కడ వచ్చింది. అక్కడ కూడా మేము వాటర్ ఇచ్చినాం. సో యూట్యూబ్ ఐడి చెప్పండి అని చెప్పి తీసుకుంటుంది. మా దగ్గర డేట్స్ కొన్ని ఉన్నాయి, వంశీగాడు తీసిస్తున్నాడు, ఆమెకి ఇస్తాను. ఇక్కడ ఫుడ్ ఉంటుంది కానీ వాళ్ళు కుక్ చేయడానికి టైం పట్టొచ్చేమో చెప్పలేము. ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది ఆమె. రిటర్న్లో వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏమైనా తీసుకొని పోతాడు. ఇక్కడ నుంచి పైకి అయితే రాదంట. Thank you. కొండల మధ్యలో చిన్న ఇల్లు, మళ్ళీ కరెంటు కూడా ఉండదు. పీస్ఫుల్గా ఉంటుంది, చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అటు నుంచి ఎటో పైప్తో వాటర్ వస్తున్నాయి ఆ కొండల్లో. అవంతా అడవిలో నుంచి వచ్చే వాటరే. వాళ్ళు ఒక చిన్న పైప్ ఏర్పాటు చేసుకుని అట్లా పెట్టుకున్నట్టున్నారు. ఇది ఒక చెక్ పోస్ట్ అనమాట. 7కి టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళండి. 7 kilometers 3 o'clock వరకు రిటర్న్ అయిపోవాలి అని చెప్తున్నాడు. మేము నార్మల్గా నేను జస్ట్ వీడియో తీస్తున్నా, సీరియస్ అవుతున్నా. టైం ఇల్లే అని కన్నడలో ఏదో అంటుంటారు. టీకే అనుకుంటూ వచ్చేసిన. ఇంకా 7 kilometers అయితే వెళ్ళాలి. టైం 11 అయింది. వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. మనం ఇది ఉందా, ఇది ఫస్ట్, ఇది ఎక్కిన తర్వాత అది ఎక్కాలి. అది అసలు చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరు లేరు అంటే ముందుకెళ్ళారు, మా వెనక కూడా ఉండుంటారు. సో చూడండి ఎంత గ్రీనరీ, ఎంత అద్భుతంగా ఉందో. ఎన్ని కొండలే. మా కళ్ళకు మాత్రం చాలా బాగా కనిపిస్తుంది కానీ మొబైల్లో చాలా చిన్నగా కనిపిస్తున్నట్లుంటుంది. మాకు స్టాప్స్ ఎక్కువైపోయినాయి, అంటే చాలా టఫ్ అనమాట. ఇంకా యాక్చువల్గా మోడరేట్ ఉన్నదే ఎక్కినాం మేము. మోడరేట్ డిఫికల్ట్ అనేది ఎక్కినాం. మోడరేట్ డిఫికల్ట్ అయిపోయింది. వెరీ డిఫికల్ట్ అని ఇంకోటి ఉంది, అది ఇంకా ఎక్కలేదు. అదైతే ఇంకా ఇలా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు సాఫీగా అయితే వెళ్తున్నాం. కొంచెం వాకింగ్ ఉంది.
చూశారు కదా, అవన్నీ మనం దాటుకుంటూ వచ్చేసినాం. ఆ కొండలన్నీ దాటుకుంటా అక్కడ నుంచి కింద అది వేరే ఫారెస్ట్. ఇదంతా తిరుక్కుంటూ 7 వరకు వచ్చినాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అయితే కంప్లీట్ చేసినాం. ఇక్కడ నుంచి అలా వెళ్ళాలి. అలా వెళ్ళి అది శేషగిరి అనమాట. దీని తర్వాత కళ్ళు మండపం అని వచ్చింది. ఆ ఫస్ట్ కనిపించే కొండ మనకి శేషగిరి. ఇది శేషగిరి. సో ఇది ఎక్కి మళ్ళీ దిగాలి. దిగితే అది ఉంది కదా దాని వెనక, అది పుష్పగిరి. అది మెయిన్ యాక్చువల్గా. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మా పని అయిపోయింది. వెళ్దామా వద్దా ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తుంటా వంశీగాడు సందిగ్ధంలో మునిగిపోయాడు. లేదు వెళ్ళేదేం లేదు, సందిగ్ధంగా లేదు, కన్ఫర్మ్ అయిపోయింది వెళ్ళడం లేదు దిగటమే అని. లేదు యాక్చువల్గా ఇది 1 డేలో కంప్లీట్ అయ్యే ట్రెక్ కాదు. అంటే కొంతమంది చేసేటోళ్ళు ఉన్నారు కానీ అందరికీ ఆ కెపాసిటీ అయితే ఉండదు కదా. సో వాళ్ళ స్పీడ్కి మేము మ్యాచ్ అవ్వలేకపోతున్నాం. ఇంకా చాలా అంటే చాలా దూరం ఉంది. ఇక్కడ నుంచి 100% డిఫికల్టీ ఉంటుంది అన్నట్టు మొత్తం హైకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అయింది అనమాట 12 o'clock అయింది. ఇప్పుడు మేము అది ఎక్కేసి మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చి 4 కల్లా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర చెప్పాలి, మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే ఫైన్ అంటున్నారు. వాళ్ళు ఫైన్ అది ఇది అని ఎందుకంటారంటే పుష్ చేయడానికి కొంచెం ఫాస్ట్కి వెళ్ళి అట్లయినా తొందరగా వస్తాం అన్నట్టు. అట్లే ఉండదు, కాకపోతే ఫాస్ట్కి వెళ్తే ఫాస్ట్గా వచ్చేస్తారు అని చెప్పి అలా చెప్తూ ఉంటారు. 3 వరకు పైన ఉన్నారనుకో, కిందకి ఒక 2-3 అవర్స్లో వెళ్ళిపోయినా చీకటి పడేలోపు వెళ్ళిపోవచ్చు కదా, అందుకని చెప్తూ ఉంటారు. వ్యూ మాత్రం ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ తిరిగిపోయింది. వ్యూస్ మాత్రం హాఫ్ ట్రిక్ కంప్లీట్ చేసాం. తర్వాత అక్కడ నుంచి చూపించా కదా మీకు ఆల్రెడీ, అక్కడ వరకు వెళ్ళాలి. మేము ఇప్పుడు వెళ్ళినా కూడా అంత కష్టపడి మళ్ళీ 3 o'clock వరకు రీచ్ అవుతాం. ఆల్రెడీ మేము చాలా అలసిపోయి ఉన్నాం. 3 o'clock వరకు రీచ్ అవుతామనే ఇది లేదు. ఎందుకు అంత కష్టపడి మళ్ళీ అంత దూరం వెళ్ళి ఇబ్బంది పడటం అని చెప్పి రిటర్న్ అయిపోతున్నాం. అక్కడ వరకు కాసేపు కూర్చున్నాం అనమాట ఇప్పటి వరకు. సో కుమార పర్వతం కంప్లీట్ చేయకుండానే రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. మేబీ నెక్స్ట్ టైం ప్రాపర్ ప్లానింగ్తో వచ్చి ఈసారి ఇది 2 days ట్రెక్. యాక్చువల్లీ 2 days ట్రెక్ వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఇలా పెట్టారో మాకైతే తెలియదు, కానీ 1 dayలో ట్రెక్ కంప్లీట్ అందుకే చాలామంది రావట్లేదు. యాక్చువల్గా కుమారపర్వతం ట్రెక్కి వీకెండ్స్ వస్తే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు చూసా మేమిద్దరమే ఎక్కడో ఒకళ్ళ పర్సన్ కనిపిస్తున్నారు. చూసారా రూట్ ఎట్లా ఉందో? ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది, ఇంకా పైకి ఎక్కితే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ప్రస్తుతానికి అక్కడ వరకే చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది మేబీ 2 days ట్రెక్ పెడితే ఈసారి ప్లాన్ చేయాలి. ఈసారి ప్లాన్ చేసినప్పుడు ఫుల్ ట్రెక్ కంప్లీట్ చేసేద్దాం. సో చలో బాయ్.